సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో సిపిఎం మండల కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ మాణిక్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫోటో క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. రోజు కూలీని 600కి పెంచి కూలీలకు మెడికల్ కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కల్పించాలి అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు ఉపాధి కూలీల్ని నష్టం చేసేటటువంటి పద్ధతిలో, ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేటటువంటి పద్ధతిలో ఇవాళ విబిజి రామ్ చట్టం తెచ్చారు. అది పూర్తిగా ఉపాధి కూలీలకు, పేదలకు వ్యతిరేకమైనటువంటి చట్టం. దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ పనిముట్లు, ఇవాళ ఎప్పుడో ఈరోజు ఉపాధి హామీ చట్టం ప్రారంభమైనప్పుడు పారలు, ఈరోజు గంపలు, ఈరోజు గడపారలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అందుకనే పనిముట్లు వెంటనే ఇవ్వాలి అనేటటువంటిది, బిల్లులు కూడా వారం ఇవ్వాలి అని చెప్పే చట్టం చెప్తున్నప్పటికీ ఇక బిల్లులు 3 వారాలైనా 4 వారాలైనా బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ప్రతి వారం కూడా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, ప్రతి వారం ఇవాళ బిల్లులు ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పట్టేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పేదల యొక్క ఈరోజు ఉసురు ముడుతుందని చెప్పేసి మోడీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తెచ్చినటువంటి పేదలకు వ్యతిరేకమైనటువంటి విబిజి రామ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈరోజు సిపిఎం పార్టీ కొండాపూర్ మండలం తేర్పోల్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలందరితోని మాట్లాడడం జరిగింది. అనేక సమస్యల్ని ఈరోజు ఉపాధి కూలీలు ఎదుర్కొంటా ఉన్నారు. పాత పద్ధతిలోనే ఉపాధి పనులన్నీ కూడా